నమస్కారం సుమన్ గారు. నా పేరు భువనేశ్వర్ అండి. నేను మీకు ఏ విధంగా సహాయపడగలనండి? మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. వెరీ గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. నాది బిల్లింగ్ సైకిల్ చేంజ్ చేసుకోవాలి మేడం. దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఏం సార్? బిల్లింగ్ సైకిల్ అండి. బిల్లింగ్ డేట్ చేంజ్ చేసుకోవాలండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్తో ఎలా మాట్లాడాలో క్లియర్గా చూపిస్తాను. ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి డయల్ చేసి మీరు అనేది ఎస్బీఐ క్రెడిట్ కార్డు కస్టమర్తో డైరెక్ట్గా అనేది మీరు మాట్లాడవచ్చు. ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎక్కడ డౌట్ ఉన్నా సరే నాకు కింద కామెంట్లో తెలియచేయండి. మీకు మళ్ళీ ఇంకొక వీడియో కావాలంటే చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో కంటిన్యూ చేద్దాం. తెలుగులో కొనసాగించడానికి 1 ప్రెస్ చేయండి. For other press 2. ప్రియమైన కస్టమర్, మీ క్రెడిట్ కార్డుకి సంబంధించిన సమాచారం కోసం లేదా కార్డ్ ప్రయోజనాలు మరియు ఫీచర్లను పొందడం కోసం మీరు మా వెబ్సైట్ లేదా మొబైల్ యాప్కి కూడా లాగిన్ చేయవచ్చు. క్రెడిట్ కార్డ్ సమాచారం కొరకు 1 ప్రెస్ చేయండి. క్రెడిట్ కార్డు వివరాల కోసం 1 నొక్కండి. దయచేసి చివరి 4 అంకెల మీ కార్డు నెంబర్ని ఎంటర్ చేయండి. దయచేసి మీ 4 అంకెల జన్మదిన సంవత్సరాన్ని ఎంటర్ చేయండి. ఉదాహరణ, మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 8422845512కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తక్షణమే మీ మొబైల్లో బ్యాలెన్స్ సంబంధిత సమాచారాన్ని SMS ద్వారా పొందవచ్చు. 1 నొక్కండి. KYC పునరావృతం చేయడానికి #కి నొక్కండి. ప్రియమైన వినియోగదారు, మీ ఖాతాలో KYC పునరుద్ధరించవలసి ఉన్నది. మేము మీ నమోదిత మొబైల్ నంబర్కు KYC పత్రాన్ని అప్లోడ్ చేయడానికి లింక్తో మీకొక SMS పంపాము. దయచేసి సేవలను నిరంతరాయంగా పొందడం కోసం KYC డాక్యుమెంట్ అప్లోడ్ కార్యాచరణను పూర్తి చేయండి. IVRతో కొనసాగడానికి 1 నొక్కండి. Dear customer, we are experiencing high call volume at the moment. As a result, you may experience delay in reaching us. For quick response, you can chat online with us at Ela on sbicard.com or can use our SBI Card mobile app. Regret the inconvenience. కొనసాగించేందుకు 1 ప్రెస్ చేయండి. IVR దయచేసి లైన్లో వేచి ఉండండి. మేము మీ కాల్ని మా వినియోగదారుల సేవా ప్రతినిధికి తరలించేంత వరకు. మీ కాల్ని మా అంతర్గత శిక్షణ కార్యం కొరకు రికార్డ్ చేయవచ్చు. నమస్కారం సుమన్ గారు. నా పేరు భువనేశ్వర్ అండి. నేను మీకు ఏ విధంగా సహాయపడగలనండి? మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. వెరీ గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. నాది బిల్లింగ్ సైకిల్ చేంజ్ చేసుకోవాలి మేడం. దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఏం సార్? బిల్లింగ్ సైకిల్ అండి. బిల్లింగ్ డేట్ చేంజ్ చేసుకోవాలండి. ఓకే, మీ క్రెడిట్ కార్డుకున్న లాస్ట్ 4 నంబర్లు ఒకసారి కన్ఫర్మ్ చేయండి సార్, చెక్ చేస్తాను. 7794. 7794. కరెంట్ అవుట్ స్టాండింగ్ ఉన్నది సార్. ఆల్రెడీ బిల్ జనరేట్ అయింది కదండి, కట్టేస్తాను నేను దాన్ని. ఓకే, అంటే కరెంట్ అవుట్ స్టాండింగ్ ఉన్నప్పుడు చేంజ్ చేసే అవ్వదు సార్. అవునా? బిల్ కట్టిన తర్వాత చేంజ్ చేసుకోవచ్చా? లేదు సార్, బిల్లింగ్ మొత్తం పేమెంట్ అయిపోయిన తర్వాత కావాలంటే కూడా కాల్ చేయండి. బిల్లింగ్ డేట్ అనేది చేంజ్ చేసి ఇస్తాం సార్ మీకు అక్కడ. ఓకే అండి. ఓకేనా? ఓకే అండి. ఓకే, ఇది కాకుండా ఇంకేమన్నా మీరు డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా సుమన్ గారు? లేదు మేడం. ఓకే సార్, ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డులో మీకు 96,000 వరకు లోన్ ఇచ్చున్నారండి, పర్సనల్ లోన్ సేవింగ్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. అదేనండి, నేను బిల్లింగ్ సైకిల్ చేంజ్ అయితే తీసుకుందాం అనుకున్నా. బిల్లింగ్ సైకిల్ చేంజ్ చేసుకొని తీసుకుంటా మేడం. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది మేడం దానికి? క్లోజ్ చేసేస్తారు సార్. మీకు ఇది ఎప్పుడు ఇచ్చినారంటే ఈ లోన్ అనేది మార్చి 16వ తేదీ ఇచ్చినారంటే ఇప్పుడు 1 మంత్ పైన అయిపోతా ఉన్నదండి మీకు. ఇప్పుడు ఎలాగో తీసుకున్నా కానీ మీకు 17th కదా సార్ స్టేట్మెంట్ జనరేట్ అయ్యేది. 17th జనరేట్ అయితే జూన్ కట్టుకుంటారు. నాకు శాలరీ 10th వస్తుందండి. ఓకే, ఇది లాస్ట్ డేట్ వచ్చేసి 6th. ఓకే, అందుకని బిల్లింగ్ సైకిల్ చేంజ్ చేసుకున్నాను, మీకు కాల్ చేసిన. ఓకే,
ఒకసారి చెక్ చేస్తాం సార్, పాసిబిలిటీ ఉంటే ఒక 2 minutes హోల్డ్లో ఉంటారా? ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ సార్. సో ఈ విధంగా మనం కస్టమర్తో కేర్తో అనేది మనం మాట్లాడాలి ఫ్రెండ్స్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్తో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.